Okay, good morning, children. Today we discuss about 8th social studies reading and analysis of maps. Maps down the ages. సేమ్ లెసన్ అంతకు ముందు మనం కొన్ని పాయింట్స్ ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. లైక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫోటోగ్రాఫ్ అండ్ మ్యాప్స్ అండ్ మ్యాప్స్ డౌన్ ద ఏజెస్. మ్యాప్స్ అంటే మ్యాప్స్ ఎప్పుడు నుంచి వచ్చి మనకి ఇయర్స్ బ్యాక్ నుంచి మనకి స్టార్ట్ అయినా కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సుమేరియన్స్ 4000 ఇయర్స్ ఎగోనే సుమేరియన్స్ వాళ్ళు సమ్ పర్పసెస్ మీద మ్యాప్స్ క్లే టాబ్లెట్స్ మీద ప్రిపేర్ చేశారని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆఫ్టర్ సుమేరియన్స్ బాబిలోనియన్స్ 2600 ఇయర్స్ బ్యాక్ బాబిలోనియన్స్ దే ఆల్సో ప్రిపేర్డ్ వరల్డ్ మ్యాప్స్. సమ్ వరల్డ్ మ్యాప్స్ ని వాళ్ళు ప్రిపేర్ చేశారని కూడా మనం చెప్పుకున్నాం. అండ్ నౌ కంటిన్యూస్ ద లెసన్ అరౌండ్ ద సేమ్ టైం అంటే బాబిలోనియన్స్ సుమేరియన్స్ టైమే మనం సమ్ గ్రీక్ జియోగ్రాఫర్స్ అంటే గ్రీక్ మ్యాపర్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. లైక్ ఎనెక్సిమాండర్ అండ్ హెకాబియస్ ఆఫ్ మిలేటస్, హెరాడటస్ వీళ్ళ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం గ్రీక్ జియోగ్రాఫర్స్ దే ఆర్ ఆల్సో ప్రిపేర్ వరల్డ్ మ్యాప్స్. ఇదే టైంలో వీళ్ళ టైంలోనే సమ్ జియోగ్రాఫర్స్ వరల్డ్ మ్యాప్స్ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ఇన్ దట్ వరల్డ్ మ్యాప్స్ దే ఆర్ మెన్షన్ 3 కాంటినెంట్స్. ఎన్ని కాంటినెంట్స్ వాళ్ళు ఆ వరల్డ్ మ్యాప్స్ లో మెన్షన్ చేయడం జరిగింది? 3 కాంటినెంట్స్. అవేంటంటే యూరప్, లిబియా అండ్ ఏషియా. లిబియా మీన్స్ ఆఫ్రికా. యూరప్, ఆఫ్రికా, ఏషియా 3 కాంటినెంట్స్ వాళ్ళు ఆ వరల్డ్ మ్యాప్స్ లో వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ దిస్ 3 కాంటినెంట్స్ ఆర్ డివైడెడ్ బై మెడిటరేనియన్ సీ. 3 కాంటినెంట్స్ దేంతో డివైడ్ చేశారో వాళ్ళు మెడిటరేనియన్ సీ. మెడిటరేనియన్ సీతో వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఎవరు? గ్రీక్ జియోగ్రాఫర్స్. They use 3 continents: Asia, Europe and Libya, present Africa. ఈ 3 కాంటినెంట్స్ ని వాళ్ళు వరల్డ్ మ్యాప్స్ లో చూపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం రోమన్స్, ఇదే టైంలోన రోమన్స్ కూడా దే ఆర్ ఆల్సో ప్రిపేర్డ్ సమ్ మ్యాప్స్. దే ఆర్ నియర్ అండ్ ఫార్, వాళ్ళ దగ్గరలో ఉన్నాయి అలాగే దూరంగా ఉన్న ప్లేసెస్ గురించి కూడా దే ఆర్ ప్రిపేర్డ్ సమ్ మ్యాప్స్. రోమన్స్ కూడా కొన్ని మ్యాప్స్ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ యూజ్డ్ కాంక్వెర్ ద వరల్డ్, అంటే యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు అంటే ట్రేడింగ్ పర్పస్, ఈ పర్పసెస్ మీద రోమన్స్ ఆల్సో దే ప్రిపేర్డ్ సమ్ వరల్డ్ మ్యాప్స్. మనందరం కూడా వినే ఉంటాం. అలెగ్జాండర్ ఇస్ ఏ గ్రీక్ కింగ్, గ్రీక్ కింగ్. గ్రీక్ సంబంధించిన అలెగ్జాండర్ కూడా దే ట్రై టు కాంక్వెర్ ద వరల్డ్, ప్రపంచం మొత్తాన్ని కూడా జయించాలని చెప్పేసి సో మెనీ డిఫరెంట్ ప్లేసెస్ తను ట్రావెల్ చేయడం జరిగింది మనం. దే ఆర్ ఆల్సో యూజ్డ్ సమ్ world maps, అంటే some places they are used some maps for some places. కొన్ని ప్లేసుల గురించి మ్యాప్లు తను యూజ్ చేయడం జరిగింది. 2300 ఇయర్స్ ఎగో మన ఇండియా కూడా తను యుద్ధానికి రావడం జరిగింది. అండ్ in order to help the sailors, the maps also had to be accurate. The Greeks tried to make the maps accurate with the help of longitudes and latitudes. At the same time, ఏదైతే చెప్పుకున్నాం గ్రీక్ జియోగ్రాఫర్స్ గురించి చెప్పుకున్నామో ఆ టైంలో దే ఆర్ ఆల్సో ట్రైడ్ ప్రిపేర్ ద మ్యాప్స్ ఎక్యురేట్లీ. ఎక్యురేట్లీ మీన్స్ ఖచ్చితంగా, అంటే ఏదో ఒక మ్యాప్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ప్లేస్ ఖచ్చితంగా అది యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే ప్రిపేర్ చేయడానికి దే ఆర్ ట్రైడ్, చాలా ప్రయత్నించారు ఎవరు? గ్రీక్ జియోగ్రాఫర్స్. సో దే ఆర్ యూజ్డ్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. మరి ఆ ఎక్యురేట్లీ రావడానికి, మ్యాప్స్ ఎక్యురేట్లీ రావడానికి దే ఆర్ ప్రిపేర్డ్ longitudes and
latitudes. Longitudes and latitudes use చేసి they prepare maps accurately. అలాగే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి కూడా అంత ఈజీ టాస్క్ కాదు. వీటిని ప్రిపేర్ చేయడం కూడా దే టేకెన్ మచ్ టైం, చాలా 1000 of years, ఇంచుమించుగా 2000 years ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ నే తయారు చేయడానికి వాళ్ళకి టైం పట్టింది మాట. అండ్ ఆఫ్టర్ టాలమీ అంటే గ్రీక్ జియోగ్రాఫర్స్, రోమన్స్ జియోగ్రాఫర్స్ తో పాటు మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ map maker or geographer Ptolemy. Ptolemy was one of the most famous geographers of the ancient world who prepared detailed maps of the world using these lines. The latitudes and longitudes use చేసుకొని మ్యాప్లని తయారు చేసిన వాళ్ళు one of the important person Ptolemy. ఈ latitudes longitudes యూజ్ చేసుకొని Ptolemy maps ని ప్రిపేర్ చేయడం జరిగింది. However, these maps were all lost a long time ago. అయితే తను తయారు చేసిన మ్యాప్లు ప్రెసెంట్ మనకి అందుబాటులో లేవు. తర్వాత అవి మనం లాస్ అవ్వడం జరిగింది. బట్ అవైలబుల్ టాలమీస్ డిస్క్రిప్షన్స్ అంటే మ్యాప్లు ఎలా తయారు చేయాలో కొన్ని డీటెయిల్స్ బుక్స్లో రాస్తారు కదా, ఆ బుక్స్ మాత్రం మనకి అందుబాటులోకి వచ్చాయి. అంటే వి ఫైండ్ ఇట్, వాటిని మనం సంపాదించడం జరిగింది మనం. These books of Ptolemy were used by the Arab scholars and sailors to prepare maps. అంటే టాలమీ ప్రిపేర్ చేసిన మ్యాప్స్ అయితే మనకు అందుబాటులో రాలేదు, కానీ ఆ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా, ఆ బుక్స్ని యూజ్ చేసుకొని ఆఫ్టర్ టాలమీ so many places, many map makers they have prepared world maps. One of the example, Arab scholars and sailors. Arab సంబంధించి అంటే లైక్ సౌదీ అరేబియా ఆ ఏరియాస్ సంబంధించిన జియోగ్రాఫర్స్, మ్యాప్ మేకర్స్ దే ఆల్సో యూజ్డ్ ద టాలమీ బుక్స్. ఆ టాలమీ బుక్స్ యూజ్ చేసుకుని అరబ్ మ్యాప్ మేకర్స్ మ్యాప్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. One famous Arab map maker was Al-Idrisi, who prepared a world map for his king in 1154. One Arab map maker. Who is that person? Al-Idrisi. Al-Idrisi and Arab map maker తన కింగ్ కోసం ఒక మ్యాప్ని కూడా తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. వైల్ షోయింగ్ ద యురేషియన్ కాంటినెంట్ ఫుల్లీ, ఈ మ్యాప్లోన దేన్ని ఎక్కువగా బాగా చూపించారు, ఫుల్గా ఏ కాంటినెంట్ చూపించారంటే యురేషియన్, యూరప్ అంటాం, ఏషియా, ఈ రెండు కాంటినెంట్స్ కలిపి యురేషియన్ అంటాం మనం, యురేషియా అంటాం. ఈ టూ కాంటినెంట్స్ని ఫుల్గా చూపించి, అలాగే నార్థన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాకు సంబంధించిన నార్త్ పార్ట్ చూపించడం జరిగిందండి. And lacks details of the southern Africa and Southeast Asia. మరి వేటిల్ని సరిగ్గా చూపించలేదంట మ్యాప్లోన. సాదర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాకు సంబంధించిన సౌత్ పార్ట్, అలాగే సౌత్ ఈస్ట్ అంటే మనకి ఇప్పుడు జపాన్, సింగపూర్, మలేషియా ఉంటాయి కదా, ఆ సౌత్ ఈస్ట్ ఏషియా కూడా చూపించడంలో అంటే ఫుల్గా చూపించలేదంట. అలాగే సమ్ చైనీస్ మ్యాప్ మేకర్స్ ఆల్సో used Ptolemy books and they are also prepared some maps. Dame Hun Hitu అన్న మ్యాప్ మేకర్ కూడా తన కింగ్ కోసం they are prepared one map. They are painted on 17 square meters of silk in 1389 for the emperor of China. emperor means like రాజు, కింగ్. ఆ కింగ్కి కావాలని చెప్పి ఒక సిల్క్ క్లాత్ మీద ఒక మ్యాప్ని పెయింట్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఎవరు? డామే హున్ ఈ టూ 17 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ సిల్క్ ఇన్ 1389 లోనే ఒక మ్యాప్ తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. Before they discovered the books of Ptolemy, European map makers were greatly influenced by religious ideas of the Bible and made maps of the world to present those ideas. టాలమీ బుక్స్, మన టాలమీ బుక్స్ యూజ్ చేసుకుని సో మెనీ మ్యాప్ మేకర్స్ మ్యాప్ని తయారు చేశారని చెప్పుకున్నాం. అయితే బిఫోర్ దే డిస్కవర్ ద బుక్స్ ఆఫ్ టాలమీ బుక్స్ డిస్కవర్ చేయకముందు ది మ్యాప్ మేకర్ దే ఆర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రిలీజియస్ ఐడియాస్ ఆఫ్ ద బైబిల్ అండ్ మేడ్ మ్యాప్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే బైబిల్ని ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో వాళ్ళు అకార్డింగ్ టు ద బైబిల్
బైబిల్ని అనుసరించి, అంటే బైబిల్ అకార్డింగ్ టు బైబిల్లో చెప్పిన విధంగా దే ఆర్ ప్రిపేర్డ్ ఆల్సో వరల్డ్ మ్యాప్స్. కొన్ని వరల్డ్ మ్యాప్స్ బైబిల్ ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగిందన్న. This really was a model of the world according to the Bible. It is surrounded by oceans and is divided into 3 continents. ఇక్కడ కూడా మనకి అకార్డింగ్ టు బైబిల్ దీని ప్రకారం కూడా దే ఆర్ ప్రిపేర్డ్ 3 continents. ఏషియా, యూరోప్ అండ్ ఆఫ్రికా. ఏషియా, యూరోప్, ఆఫ్రికా అనే మ్యాప్స్ లో చూపించడం జరిగింది. ఆల్సో దే ఆర్ సరౌండెడ్ బై ఓషియన్స్. ఆ మ్యాప్ లో ఓషియన్స్ కూడా వాళ్ళు చూపించడం జరిగింది. Of this, Asia was considered the largest and the most important, as it had Jerusalem, which was the birthplace of Jesus Christ. In 3 continents lo Asia was considered the largest and the most important. ఈ 3 continents లో పెద్ద కాంటినెంట్ గా ఏ కాంటినెంట్ చూపించారంట? ఏషియన్ చూపించారంట. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ బర్త్ ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏషియా కాంటినెంట్ లో ఉన్న జెరూసలేం అనే ప్లేస్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ బర్త్ ప్లేస్ కాబట్టి ఆ ఏషియా కాంటినెంట్ ఇంపార్టెంట్ అండ్ లార్జెస్ట్, పెద్దగా ఇంపార్టెంట్ గా చూపించి రిమైనింగ్ 2 కాంటినెంట్స్ ఏవి? యూరోప్ అండ్ ఆఫ్రికా. ఈ రిమైనింగ్ 2 కాంటినెంట్స్ ని చిన్నగా డౌన్ లో చూపించడం జరిగింది. ఇలాగా అకార్డింగ్ టు బైబిల్ 2 ప్రకారం కూడా మనకి ఈ వరల్డ్ మ్యాప్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే కాలనైజేషన్, ఎక్స్ప్లోరేషన్, మిలిటరీ యూజ్ అండ్ మ్యాప్ మేకింగ్. దీని గురించి మనం మన నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్స్.